హ్మ్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే మన సమస్య పెద్దోడి దగ్గరికి తీసుకెళ్తారు అవును. అనినే కదా. అంతే. అవును. అలాంటి అవకాశం లేనప్పుడు ఎట్లా వర్కౌట్ అవుతుంది హ్మ్. ప్రాక్టికల్ గా? హ్మ్. అవును. ప్రాంతీయ పార్టీలో ఉండి సావది చాయిస్, కష్టం. హ్మ్. కష్టం. హ్మ్. అది మరీ ఎక్స్ట్రీమ్ లెవెలే. హ్మ్. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళడానికి కష్టం అంటే హ్మ్. అతను పిలిచిన మాట్లాడతాడు. అంతే. అవును. ఈయన అసలు మాట్లాడనంటే హ్మ్. ఎలాగుంటది? హ్మ్. మాట్లాడతాను అయినా కూడా ఏం ఇచ్చేసాం హ్మ్. చూస్తాను నేను హ్మ్. అంటే ఏంటి? ఇప్పుడు కొంచెం చంద్రబాబు అయితే రేపు పొద్దున అధికారంలోకి వస్తాడు, ఏదో ఇస్తాడు అనుకో. హ్మ్. ఈయనేంటి చంద్రబాబు అధికారంలోకి వస్తే ఆయన ఎన్ని ఇవ్వాలి ఈయనకి, హ్మ్. ఈయన అందులో ఎన్ని ఇవ్వాలి వీళ్ళకి హ్మ్. బేసిక్ అవును. గా? అవును. ఫైనల్‌గా భారతీయ జనతా పార్టీ అంటే సరిగ్గా ఈ రోజుకి నెల రోజులుంది ఎన్నికల తేదీ కరెక్ట్‌గా 13. బీజేపీ పెద్దలు ఇంకా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేదా? లేదంటే ఇంకా సమయం ఉందా? ఆంధ్రప్రదేశ్‌కి రావడానికి, ప్రచారం చేయడానికి, ఇక్కడ జరుగుతున్న ఈ గొడవలు ఇవన్నీ నేపథ్యంలో ఏమన్నా వెనక్కెళ్తున్నాయా? ఇది మొదటి ఫేజ్ లో ఎన్నికలు జరుగుంటే తిరిగేసేవాళ్ళు 4-5 సార్లు, అవును. 19వ తారీఖు కాబట్టి. హ్మ్. కానీ ఇది వచ్చే నెల 13 అయ్యేటప్పటికి హ్మ్. ఈ లోపు 2-3 దశలు కూడా ఉన్నాయి. అవును. అవును. ముందు అవి తిరగాలి కదా. మనది 4 దశ కదా! 4వ దశ, హ్మ్. 4వ హ్మ్. దశ కాబట్టి ఆ టైంలో తిరుగుతారు మేబీ. హ్మ్. ఆ 4 రోజుల్లో ఫుల్ గా అంటే ఇక్కడ తిరిగేస్తారు. జరుగుతున్న అల్లర్లు, సమావేశాలు జరుగుతున్న గొడవలు వీటి మీద ఏమన్నా వాళ్ళు దృష్టి పెట్టలేదా? లేదంటే అవసరం లేదా? బీజేపీ పట్టుకున్నారు పెద్దలు? కానీ అది భారీ స్థాయిలో కసరత్తు చేసే అంత సీన్ లేదు ఇక్కడ. హ్మ్. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి దేశంలో బోలెడన్ని ఉన్నాయి వాళ్ళకి ఇష్యూస్. హ్మ్. మహారాష్ట్ర